ప్రభాస్ హీరోగా నాగార్జున దర్శకత్వంలో రూపొందిన మూవీ కల్కి 2898 ఏడి భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్ట్ 2 కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా పదుకునే, కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ పౌరాణిక వైజ్ఞానిక కల్పన వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు వసూలు చేసింది. దాంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే కల్కి 2 చిత్రం రిలీజ్ కావాలంటే 3-4 గ్రహాలు అనుకూలించాలని గతంలో నాగ్ తెలుపగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ కావాలంటే ఏకంగా 7-8 గ్రహాలు అనుకూలించాలని అన్నారు. ఈ సీక్వెల్ చిత్రం పట్టాలెక్కాలంటే ప్రభాస్ చేతిలో ఉన్న మరో 2 సినిమాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కల్కి సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని బోగట్టా. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. కల్కి సీక్వెల్ లో ప్రభాస్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని, భైరవ, కర్ణ యాంగిల్లో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. కల్కి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో హిట్ అయ్యే సత్తా ఉన్న సినిమాని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం విశేషం. మహానటి సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఇచ్చి నాగ్ అశ్విన్ కల్కి మొదటి భాగం తెరకెక్కించారు. ఈ క్రమంలో మళ్లీ రెండో భాగం కోసం ఎంతటి సమయం తీసుకుంటారని అందరూ కంగారు పడుతున్న సమయంలో నాగ్ అశ్విన్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు కాస్త ఈ చిత్రానికి ప్రభాస్ అభిమానులు ఇంకా 9 సంవత్సరాల పాటు వెయిట్ చేయక తప్పదు అనేలా ఉన్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించిన దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ కల్కి 2 స్క్రిప్ట్ పని సర్వేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈ సీక్వెల్లో ప్రభాస్ పోషించిన కర్ణుడి పాత్ర మరింత ముఖ్యంగా ఉండనుందని, కథ మొత్తం కర్ణుడు అశ్వత్థామాల చుట్టూ తిరుగుతుందని చెప్పటం అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేసింది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ చేసిన హ్యూమరస్ రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మొదటి భాగం రిలీజ్ చేయడానికి 3 లేదా 4 గ్రహాలు కలిసినప్పుడు ప్లాన్ చేశాం. ఇప్పుడు 7-8 గ్రహాల కలయిక జరగాలి. అప్పుడే కల్కి 2 రిలీజ్ అవుతుందేమో అని నవ్వుతూ తెలిపాడు. మరి కల్కి 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.